ఇట్స్ ఎ ట్రావెల్ మూవీ. నేను సెకండ్ ఫిల్మ్ పటాస్ తర్వాత ఒక ట్రావెల్ మూవీ చేద్దామని అనిపించింది నాకు. సో నాకేమైనా అనిపించినాయి చెప్పాలనుకున్నాయి ఆ సీన్స్లో ఇంకార్పొరేట్ చేసి చెప్పాలనిపిస్తుంది. అలా అని చెప్పి కంప్లీట్ ఏదో మెసేజ్ ఓరియంటెడ్గా అని కాదు, కానీ నేర్చుకోవడం అంటే సినిమానే నాకు అన్నీ నేర్పింది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం, అందరిని ఇమిటేట్ చేయడం, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. కామెడీ కానివ్వండి, సీన్స్ కానివ్వండి, అప్పట్లో కొన్ని క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి, చాలా ఉన్నాయి. కమర్షియల్ ఫార్మాట్ అనేది సేఫెస్ట్ ఫార్మాట్ లాగా ఫీల్ అవుతాం. సో మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ సినిమా చూసి, ఆ నమ్మకం అయితే మాకుంది. హాయ్ ఇండియా గ్లిచ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ అనిల్ రావిపూడి. మే 5వ తారీఖు సుప్రీంతో మీ ముందుకు రాబోతున్నాం. మా సినిమాని చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. అంటే ప్రెజర్ అంటే డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే తేజ్ అన్నట్టు టైటిల్ చిరంజీవి గారిది కాబట్టి. బట్ స్క్రిప్టింగ్లో కానీ ట్రీట్మెంట్లో కానీ వీ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్. మంచి సినిమా తీస్తాం అన్న నమ్మకం అయితే ఉంది కాబట్టి తేజ్కి కొంచెం ఎక్కువ భయం ఉండింది, నాకు కొంచెం తక్కువ భయం ఉండింది. అట్లా స్పెసిఫిక్గా ఏం లేదు, కానీ ఇట్స్ ఎ ట్రావెల్ మూవీ. నేను సెకండ్ ఫిల్మ్ పటాస్ తర్వాత ఒక ట్రావెల్ మూవీ చేద్దామని అనిపించింది నాకు. అందుకని ఒక ట్రావెల్ మూవీ తీయాలంటే ఒక ట్యాక్సీ డ్రైవర్ అలాంటి క్యారెక్టర్ ఏదైనా తీసుకుంటే ఇంకా ఆ కథకి బాగా దగ్గరగా ఉంటుంది అనిపించి, సో ట్యాక్సీ డ్రైవర్ అయితే బాగుంటుందని చెప్పి ఫిక్స్ అయ్యాను. వేరే వాళ్ళు రైట్ అంటే దానికి యాక్చువల్గా రూల్స్, మేము కథలో కూడా క్యారెక్టర్ అనుకుందంటే తన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతాడు. అన్నెసరిగా ఎవరైనా హారన్ కొడితే మాత్రం తను అలా రియాక్ట్ అవుతాడు. బట్ అది ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేసాం. అంటే ఒక టాస్క్ గురించి కొన్ని క్యారెక్టర్స్ జర్నీ స్టార్ట్ అవుద్ది. ఒక టాస్క్ ఫుల్ఫిల్ చేయడానికి అది ఒక ఆన్ టైం, ఇప్పుడు ఒక పలానా డేట్ లోపు అక్కడికి చేరాలి, ఇక్కడ నుంచి అక్కడికి చేరాలి అని ఒక టాస్క్తో ప్రారంభం అవుద్ది. సో అక్కడ వాళ్ళ మధ్య ఉన్న క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఎమోషన్స్ స్క్రీన్ మీద చాలా బాగా వర్కౌట్ అయినాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక రామాయణంలో రాముడు సీత గురించి వనవాసం చేస్తుంటే సీత రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతే ఆవిడని తీసుకురావడానికి ఒక జర్నీ స్టార్ట్ చేశాడు రాముడు. సో అది కథ అనుకుంటే దీంట్లో కూడా ఒక టాస్క్, ఒక జర్నీ అయితే దాంట్లో సో మెనీ క్యారెక్టర్స్ వచ్చి రాముడికి హెల్ప్ చేసినాయి. ఒక వానర సైన్యం అని, లేకపోతే ఒక హనుమంతుడని. సో అది ఎలా డిస్క్రైబ్ చేసామనేది మీకు సెకండ్ హాఫ్ మొత్తం చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. డెఫినెట్గా నాకేంటంటే ఏదైనా కథ చేసేటప్పుడు సోషల్కి సంబంధించిన ఏదైనా ఒకటి చెప్దాం అని ఎప్పుడు ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫాలో అవుతుంటాను, టీవీ ఛానల్స్ ఎక్కువ చూస్తుంటాను. సో నాకేమైనా అనిపించినాయి చెప్పాలనుకున్నాయి ఆ సీన్స్లో ఇంకార్పొరేట్ చేసి చెప్పాలనిపిస్తుంది. అలా అని చెప్పి కంప్లీట్ ఏదో మెసేజ్ ఓరియంటెడ్గా అని కాదు, కానీ ఏదైనా అవకాశం ఉంటే అవి ఇంకార్పొరేట్ చేయాలని చూస్తాను. అంటే ఉందేమో మరి, అదే న్యూస్ ఛానల్స్ ఎక్కువ చూడటం, ఏదైనా అనిపిస్తే వెంటనే రియాక్ట్ అవ్వటం, ఇలా ఫ్రెండ్స్ మధ్య మాట్లాడుకోవటం, డిస్కషన్స్ అవి వస్తూ ఉంటాయి సోషల్ టాపిక్స్ మీద. అది ఉండబట్టేమో స్క్రిప్ట్లో వెళ్ళినప్పుడు కూడా చిన్న చిన్న ఎలిమెంట్స్ అలాంటివి ఏమైనా డైలాగ్స్ రూపంలో కానీ సీన్స్ రూపంలో కానీ అవి చూపిస్తూ ఉంటాయి. దీంట్లో అయితే లేదు. మేబీ ఆ బేస్ కాదు ఏదన్నా ఉంటే మేబీ డెఫినెట్గా ఉండేమో. ఎందుకంటే పటాస్ సినిమాలో కూడా స్టూడెంట్స్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, మదర్స్ అందరూ వచ్చి కొట్టెళ్తారు స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తున్నప్పుడు. సో అప్పటికి నాకు అలా అనిపించేది చేశాను. బట్ ఆ బేస్ మీద ఏదైనా సినిమా వచ్చినప్పుడు మేబీ ఐ కెన్ డూ. నేర్చుకోవడం అంటే సినిమానే నాకు అన్నీ నేర్పింది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం, అందరిని ఇమిటేట్ చేయటం, స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇవ్వటం, కాలేజ్ డేస్లో స్కిట్స్ అలాంటివి ఎక్కువ చేస్తుండేవాళ్ళం. సో అది బేసిక్ ఏంటంటే అలా చేయటం వల్ల ఒక స్టేజ్ ఫియర్ అనేది లేకుండా పోయింది. సీన్ చెప్పేటప్పుడు ఏంటంటే ఆల్ క్యారెక్టర్స్ యాక్ట్ చేసి చూపించడం వల్ల వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది ఆర్టిస్టులకి. మేబీ అందుకని అనిందేమో రాశి. సో అన్ని క్యారెక్టర్లు యాక్ట్ చేసి చూపిస్తుంటారు. ప్రజెంట్ అయితే బ్రేక్ డ్యాన్స్ అనేది అనిపించింది. ఇంకేమో నెక్స్ట్ కథ రాసేటప్పుడు ఏమైనా అనిపిస్తే, ఇప్పటికైతే ఏమీ అనిపించలేదు. ఉన్నాయి, చాలా ఉన్నాయి. నాకు కామెడీ అంటే 80s జంధ్యాల గారు అని ఒక గ్రేటెస్ట్
ఒక ఒక పర్సన్ని మనం మిస్ అవుతున్నాం ఇప్పుడు. ఆయన చేసిన కామెడీ నాకు తెలిసి టచ్ చేయాలంటే ఇంకొక 10 ఏళ్ళ వరకు కూడా కామెడీని మనం యూజ్ చేయొచ్చు. సో అంత కామెడీ చేశారు ఆయన. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. కామెడీ కానివ్వండి, సీన్స్ కానివ్వండి, అప్పట్లో కొన్ని క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి, చాలా ఉన్నాయి. ఎంతమంది డైరెక్టర్స్ గొప్ప గొప్ప సినిమాలు చేశారు. టీ కృష్ణ గారు, రాఘవేంద్రరావు గారు, దాసరి గారు, కోదండరామరెడ్డి గారు, బాలచంద్ర గారు, కె విశ్వనాథ్ గారు. ఇట్స్ ఎ గోల్డెన్ ఎరా. దాంట్లో వెతుక్కుంటూ మనం ఒక మిషన్ పట్టుకుని వెళ్ళిపోతే టైటానిక్ లాగా బోలెడు దొరుకుతాయి మనకి. డిపెండ్స్. అంటే ఒకటే ఫార్ములా కంటే నాకు తెలిసి ట్రై చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది డైరెక్టర్స్ కూడా. రాజమౌళి గారు ఉన్నారు. రాజమౌళి గారు ఎప్పుడు ఒకటే సినిమా రిపీట్ చేయరు. ఆయన ఏదో ఒకటి డిఫరెంట్ చేసుకుంటూ వెళ్తుంటారు. సో అటెంప్ట్ చేసే డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. చిన్న చిన్న డైరెక్టర్స్ కూడా ఈ మధ్య కొత్త అప్కమింగ్ డైరెక్టర్స్ కూడా వాళ్ళు ఏదో చూపించడానికి డిఫరెంట్ జానర్స్లో ఫిల్మ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే కమర్షియల్ ఫార్మాట్ అనేది సేఫెస్ట్ ఫార్మాట్ లాగా ఫీల్ అవుతాం ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. ఒక మినిమం సేఫ్ ఉంటే పెట్టిన డబ్బు రిస్క్ ఉండదు కదా అని చెప్పి కొంచెం దాంట్లో వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాం. దాంట్లో కూడా పాత అనేది ఉండకూడదని చెప్పి ట్రై చేసే డైరెక్టర్స్ కూడా ఉన్నారు. దే ఆర్ డూయింగ్. అంటే ఫస్ట్ ఫిల్మ్కి దీనికి అంటే ఫస్ట్ సినిమా పటాస్ అనే సినిమాలో ఇట్స్ హీరోయిజం మాత్రమే చూపించగలిగాను నేను. ఒక హీరోకి విలన్కి మధ్య సెకండ్ హాఫ్ ఒక టగ్ ఆఫ్ వార్ ఉంటుంది, అది మాత్రమే చూపించగలిగాను. బట్ ఈ సినిమాలో మైన్యూట్ ఎమోషన్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని క్యారెక్టర్స్ మధ్య ఆ జర్నీలో జరిగిన ఒక మైన్యూట్ ఎమోషన్స్ని డీల్ చేసిన విధానం నాకు రేపు నిన్న స్క్రీన్ మీద మొత్తం చూసుకున్నప్పుడు నాకు అది బాగా నచ్చింది. సో అది రేపు ఆడియన్స్తో చూడటానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో హ్యూమన్ ఎమోషన్స్ని కొంచెం మెచ్యూర్డ్గా చూపించాను అనే ఫీలింగ్ నాకు. కొట్టాల శివ గారు ఫస్ట్ ఫిలిం మిర్చి, సెకండ్ ఫిలిం శ్రీమంతుడు కొట్టాడుగా. సో మేబీ ఆ ట్రెండ్ స్టార్ట్ అయిందేమో ఇప్పుడు. లెట్స్ హోప్. ఆయన ఏదో ఫ్లోలో అన్నారు, బట్ ఈ సినిమాలో చిన్నపిల్లడి క్యారెక్టర్ ఒక ఇంపార్టెన్స్ ఉంది. అది మేము కొన్ని హైడ్ చేసాం, బట్ కొన్ని ఎమోషన్స్ రేపు స్క్రీన్ మీద మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. బట్ పసివాడి ప్రాణం అనే సినిమాకి దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదు. మేబీ ఆ జోనర్ ఫిల్మ్ అయి ఉండొచ్చేమో కానీ, బట్ దీనికి కథ వైజ్ కానీ ట్రీట్మెంట్ వైజ్ కానీ దీంట్లో గోల్స్ వేరు, దీంట్లో ట్రావెల్ వేరు, కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ కిడ్ అనేవాడు ఒక చిన్న ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ఫైట్ అంటే ఈ సినిమా ఫైట్ మీరు రేపు స్క్రీన్ మీద చూడండి. అంటే ఆ ఫైట్ వేరు, ఈ ఫైట్ వేరు. హీరోయిన్స్ ఫైట్ చేయడం గురించి నేను మాట్లాడలే. మనకి విజయశాంతి చూస్తే యూనిఫామ్ గుర్తొస్తుంది. యూనిఫామ్లో హీరోయిన్స్ని చూస్తే ఒక తెలియని గ్లామర్గా ఉంటారు. అది మన ఆడియన్స్కి బాగా నచ్చుద్ది. మరి విజయశాంతి అన్ని పోలీస్ ఆఫీసర్ సినిమాలు చేయడానికి రీజన్ ఏంటంటే షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద పోలీస్ కాస్ట్యూమ్. సో అలా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఒక పోలీస్ యూనిఫామ్లో అందంగా ఫిట్గా ఒక ఫైట్ చేస్తూ కనపడలా. సో అది నాకు మిస్ అయ్యాను అనిపించింది. ఇందాక చెప్పినట్టే బ్రేక్ డ్యాన్స్లు అన్నారు కదా, ఇలా పోలీస్ క్యారెక్టర్ కూడా నేను చిన్నప్పుడు చూసినవి నాకు ఇప్పుడు మళ్ళీ చూడాలనిపించింది. సో అందుకని ఆ అమ్మాయి క్యారెక్టర్ అలా డిజైన్ చేసాం. మోర్ ఓవర్ ఆ అమ్మాయిని సీరియస్గా కంటే కూడా ఎంటర్టైన్మెంట్ వేలో ఎక్కువగా డీల్ చేసాం ఈ సినిమాలో రాశి ఖన్నాది. సో రాశి ఖన్నా ఫ్యామిలీలో రఘుబాబు, వెన్నెల కిషోరు వీళ్ళందరూ టోటల్ ఆ ట్రాక్ సినిమాలో హిలేరియస్గా ఉంటుంది. కళ్యాణ్ రామ్కి అంటే నాకు అప్పుడు ఆయన బాగా సీనియర్ కాబట్టి కళ్యాణ్ రామ్ గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, కానీ చిన్న రెస్పెక్ట్ జోనర్ ఉండేది. ఆ రెస్పెక్ట్ ఉండేది కళ్యాణ్ గారికి నాకు. తేజ్కి నాకు బ్రదర్ అన్న తేజ్ నాతో చాలా ఉంటాడు. సో ఆ చిన్న డిఫరెన్స్ తప్పితే ఇద్దరు వెరీ క్లోజ్ టు మై హార్ట్. యాజ్ యాక్టర్స్ కళ్యాణ్ గారు కొన్నిట్లో ఆయన ఇది, తేజ్ కొన్నిట్లో తేజ్ ఉన్నాయి. ఇద్దరికి వాళ్ళ ఇండివిజువల్ స్టైల్స్ ఉన్నాయి. సో నేను ఐ కాంట్ కంపేర్ బోత్. యాజ్ యూజువల్ పటాస్కి మంచి అవుట్పుట్ ఇచ్చాడు. దానికంటే ఈ సినిమాకి ఆడియో వైజ్ చాలా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. ముఖ్యంగా రికార్డింగ్ ఈ సినిమాలో సాయి కార్తిక్ చాలా మంచి పేరు వస్తుంది. అంటే కొన్ని సీక్వెన్స్కి చాలా బాగా కొట్టాడు. సో సాయి కార్తిక్ కూడా ఈ సినిమా మంచి బ్రేక్ వస్తుంది. ఇట్స్ సమ్మర్ ఫీస్ట్, ఫన్ ఫీస్ట్. మే 5 మీ ఫ్యామిలీ అందరితో కలిసి ఈ సినిమాని ధైర్యంగా చూడొచ్చు. అంటే మీకు ఇబ్బందికరమైన సన్నివేశాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఎమోషన్స్ కానీ ఉండవు. కంప్లీట్ మిమ్మల్ని అందరూ నవ్వుకొని మిమ్మల్ని మీ హార్ట్కి కొంచెం టచ్ చేసే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి సినిమాలో. సో మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ సినిమా చూసి. ఆ నమ్మకం అయితే మాకుంది. సో సినిమా చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి.
నాకు మరో అన్నయ్య అండి. హరిశంకర్ అన్న ఎలాగో నాకు మరో అన్నయ్య. నేను మామయ్య.